ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. తెనాలి వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నంబర్ 9704260669. తెనాలిలో ఆకతాయిలు రెచ్చిపోతా ఉన్నారు. రోడ్డు మీద వెళ్తున్న వారిని వయసు తారతమ్యం లేకుండా చిన్నపాటి ఇష్యూలకే కూడా దాడులకు తెగపడుతూ ఉన్నారు. ఇందుకు ఉదాహరణగానే ఈరోజు జరిగిన ఆదివారం చెంచుపేట ప్రాంతంలో జరిగిన ఒక ఘటనను ఉదాహరణగా తీసుకోవచ్చు. చెంచుపేట ప్రాంతంలో 60 ఏళ్ల వయసున్న ఒక వృద్ధుడు రోడ్డు మీద వెళ్తుంటే ద్విచక్రవాహనంపై వస్తున్న 3 యువకులు ఆయనకు తగిలిన సందర్భంలో ఆయన వారిని ర్యాష్గా వెళ్తున్నందుకు ప్రశ్నించినందుకు ఆ వృద్ధుడి మీద కూడా ఈ 3 యువకులు కొట్టి తీవ్రంగా రక్తం వచ్చేలా కొట్టడం కూడా తీవ్ర కలకలం అయితే రేకెత్తించింది. దీనిపై వెంటనే కూడా 3 టౌన్ పోలీసులు స్థానికులు చూసి 3 టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సిఐ సాంబశివరావు అక్కడికి వెళ్ళి సిబ్బందితో సహా అక్కడికి వెళ్ళి ఆ 3 యువకులను కూడా అదుపులోకి తీసుకొని కూడా స్టేషన్కి తీసుకొచ్చి వారికి కౌన్సిలింగ్ ఇస్తా ఉన్న పరిస్థితి ఉంది. అక్కడే సంఘటన జరిగిన ప్రాంతంలోనే కూడా వృద్ధుడిపై దాడి చేసిన ఆ 3కి కూడా పోలీస్ మార్క్ కౌన్సిలింగ్ అయితే ఇచ్చి స్టేషన్కి తీసుకొచ్చి వారిని పోలీస్ మార్క్ కౌన్సిలింగ్ కూడా ఇస్తా ఉన్న పరిస్థితి. వారి మీద కేసు నమోదు చేసినట్టు కూడా సిఐ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇటువంటి వారి మీద ఆకతాయిల మీద కూడా ఖచ్చితమైన కఠిన చర్యలు తీసుకుంటాము. సరదాగా రోడ్డు మీద తిరుగుతా కూడా వయసుకు తారతమ్యం లేకుండా, వయసుకు గౌరవం లేకుండా పెద్దల మీద కానివ్వండి, ఎవరి పడితే వాడి మీద కానివ్వండి దూకుడుగా వెళ్లే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ సాంబశివరావు అయితే హెచ్చరికలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పిన కూడా ఆయన తీవ్రమైనటువంటి హెచ్చరికలు అయితే చేశారు. ఆకతాయిలు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే కనుక పోలీస్ మార్క్ కౌన్సిలింగ్ ఖచ్చితంగా అనుభవించి తీరాల్సి ఉంటుందని చెప్పేసి అయితే సిఐ చెప్తున్నారు. సో సిఐ ఈ కేసు గురించి కానివ్వండి, ఇటు ఆకతాయిలకు సంబంధించి కానివ్వండి సిఐ సాంబశివరావు ఏం చెప్తున్నారు అనేది ఆయన మాటల్లోనే విందాం. ఏందమ్మా గుద్దేమంటే ఏడాడు వెనకడాడు ఏందమ్మా గుద్దాడు బండి బండి అంటే వచ్చి చెప్పాడు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో భాను టీ స్టాల్ సెంటర్లో ఒక 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పెద్ద ఆయన మోటార్ సైకిల్ మీద వస్తూ ఉంటే ఒక 3 కుర్రవాళ్ళు బండి తోలుకుంటూ వచ్చి అతనికి డాష్ ఇవ్వడం అనేది జరిగింది. సో వాళ్ళు డ్రైవ్ చేసిన విధానాన్ని అక్కడ రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేసినటువంటి సీసీ కెమెరాలో చూస్తే ర్యాష్ అండ్ ఎగ్జామ్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు. అతను కింద పడిపోయి లేచి క్వశ్చన్ చేశాడని మళ్ళీ అతని మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది. అతనికి చిన్న గాయమైంది. సో దీనికి సంబంధించి కేసు నమోదు చేశాం. తర్వాత వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకురావడం అనేది జరిగింది. పోలీస్ స్టేషన్ తీసుకురావడానికి ముందు ఎక్కడైతే సుమారు 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక వ్యక్తి మీద విచక్షణారహితంగా దాడి చేస్తామంటే పోలీస్ అనేది ఊరుకోదండి. అక్కడే వాళ్ళకి పోలీస్ మార్క్ కౌన్సిలింగ్ కూడా అమాంగ్ ఆల్ పబ్లిక్ ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఏళ్ళకని కాదు, ప్రతి ఒక్కళ్ళు యూత్ ఎవరైతే ఉన్నారో దృష్టిలో పెట్టుకోండి. మా ఫ్రెండ్ని కదిలిచ్చారు రండి అని 10 మందిని పిలుచుకోవడం, లేదా మా సిస్టర్ని ఎవడో ఏదో అన్నాడని ఒక 10 మందిని పిలుచుకురావడం, లేదా ఏదో చిన్నపాటి గొడవ జరిగింది, ఏదో వివాదం జరిగింది 10 మందిని వేసుకొని రావడం, ఇదంతా చేస్తా న్యూసెన్స్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడైతే మీరు నేరం చేస్తారో, ఎక్కడైతే మీరు అలజడి క్రియేట్ చేస్తారో తప్పనిసరిగా అక్కడ పోలీస్ మార్క్ కౌన్సిలింగ్ అయిన తర్వాతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరుగుద్ది. లేదా స్పాట్ నుంచి పారిపోయారా, ఇంట్లో ఉన్నారా, ఇంటి దగ్గరే పోలీస్ మార్క్ కౌన్సిలింగ్ ఉండదని తెలియజేస్తున్నా. దయచేసి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి యూత్ అందరూ కూడా, ముఖ్యంగా మాస్ ఏరియాలో ఉన్నటువంటి పీపుల్ అంతా కూడా గుర్తుంచుకోండి. టౌన్లో వచ్చి న్యూసెన్స్ యాక్టివిటీ చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు.
3 టౌన్ మొత్తం కూడా ఆ చివరి నుంచి ఈ చివరి దాకా సీసీ కెమెరాలు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికి ఒక 35 కెమెరాలు ఎస్టాబ్లిష్ చేసాం. ఈ రోజు మొదలుకొని ఇంకా దాదాపు ఒక 100 కెమెరాలు 200 కెమెరాలు ఏర్పాటు చేస్తాం. ఏ కెమెరాలో మీరు దొరికినా రేపు కేసు ట్రయల్ అప్పుడు ఈ సీసీ ఫుటేజీ గౌరవ జడ్జి గారి ముందు ఆధారపెట్టి కంపల్సరీ శిక్ష పడి ఎవడైతే నేరపూరితమైన చర్యలు చేస్తారో వాళ్ళని 100% వాడు బాహ్య ప్రపంచంలో ప్రశాంత వాతావరణంలో బతికేది లేదు. వెళ్ళి కటకటాలు ఎదురు ఆ జీవితాన్ని చూడాల్సి వస్తుంది. కాబట్టి యూత్ అందరి అవలక్షణాలు రోడ్డు మీద గమనిస్తూ ఉన్నాం. చాలా ఇష్టారాజ్యంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ అందరికీ ఫైనల్ హెచ్చరిక, గొడవలని రోడ్డు మీదకి వచ్చారు అంటే మాత్రం మీకు పోలీస్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుందో రీసెంట్గా చూశారు. అదే కౌన్సిలింగ్ తెనాల్లో కూడా కౌన్సిలింగ్ అయిన తర్వాత మాత్రమే పోలీస్ స్టేషన్ మిమ్మల్ని తీసుకురావడం, తర్వాత రిమాండ్కి పంపడం జరుగుతుందని తెలియజేస్తున్నా. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారో కూడా తెలుసుకోలేనటువంటి నిద్రావస్థలో ఉన్నారు. చాలామంది యూత్ చాలా విచక్షణారహితంగా ఉన్నారు. చాలామంది ఓపెన్ డ్రింకింగ్ చేస్తూ ఉన్నారు. ఇంటికి పోయినప్పుడు కూడా తల్లిదండ్రులు క్వశ్చన్ చేస్తున్నారో లేదో తెలియదు. చాలామంది ర్యాష్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు, మైనర్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ మీరు కట్టడి చేయకపోతే కట్టడి చేసే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. 3 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రజలందరూ కూడా గుర్తుంచుకోండి, కౌన్సిలింగ్ అనేది తప్పనిసరిగా ఇస్తాం. ఆ కౌన్సిలింగ్ చాలా హార్డ్గా ఉంటుంది. ఇది చాలా హార్డ్గా చెప్తున్నా. ఇట్టి పరిస్థితులు కూడా ప్రజలు ఆకతాయిలు మీకు అదుపు చేయలేకపోతే తల్లిదండ్రులు పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మేము అదుపు చేస్తామని తెలియజేస్తాం. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి.